హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సన్నీ అండ్ వెల్కమ్ టు మై స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ అండ్ అలాగే ఐబీపీఎస్ క్లర్క్ 2023 ప్రిపరేషన్లోని రీజనింగ్ ఎబిలిటీలోని ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పేపర్ చూస్తున్నాం. మరి చెప్తున్నా, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ లెవెల్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పేపర్. ఈ పేపర్ని మీరందరూ సాల్వ్ చేయాలి. నేను టైమర్ పెడతాను, 20 సెకండ్స్ ఇస్తాను ప్రతి క్వశ్చన్కి. మీరు చేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టాలి. అర్థమైందా? అండ్ అలాగే ఇదే కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది పార్ట్ 6 రీజనింగ్ ఎబిలిటీలో ఆల్రెడీ మ్యాథ్స్ మొత్తం అన్ని చేసాము, ఒకసారి చూడండి. అండ్ మధ్యలో మళ్ళీ మనం రేపు కానీ ఎల్లుండి కానీ మ్యాథ్స్ క్వాంటిటీ పేపర్ కూడా చేద్దాం మళ్ళీ, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఏమి హోప్స్ వదులుకోవద్దు. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి, బాగా కష్టపడండి. తప్పకుండా సక్సెస్ మీ సొంతం అవుతుంది, ఓకేనా? అండ్ అలాగే మనం ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ప్లేలిస్ట్లో ప్రతి వీడియో దొరుకుంటుంది, మరి ప్రతి టాపిక్ ప్రతి వీడియో ఉంటుంది. బేసిక్స్ నేర్చుకోండి, దాని తర్వాత రండి, ఓకేనా? సో చూడండి, ముందు మంచి వాక్యంతో ముందుకెళ్దాం. నీకు నీ మీద ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టంట. అంటే ఏంటి? ముందు నిన్ను నువ్వు నమ్ము, అర్థమైందా? తర్వాత పక్కన వాళ్ళ గురించి పట్టించుకుందు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మి నువ్వు ప్రాక్టీస్ చేయి, అర్థమైందా? ఆటోమేటిక్ సక్సెస్. తర్వాత పక్క వాళ్ళు ఆటోమేటిక్గా నేను నమ్మడం మొదలు పెడతారు. అంతే తప్పించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోదు. నీ మీద నువ్వు ఆధారపడి నువ్వు మాత్రమే ఉన్నావు. నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకోగలవు, అవునా కదా? సో ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను. రెడీ? 20 సెకండ్స్ కాదు, 15 సెకండ్స్ ఇస్తాను ఈ ప్రాబ్లమ్స్కి, ఓకేనా? ఇవి చాలా ఈజీగా చేయొచ్చు. తెలుగు వాళ్ళకి కింద ఉంటుంది అమెరికాలో ప్రతి ఒక్కటి వెంటనే ఒక సంఖ్యను అనుసరిస్తుంది. అటువంటి అక్షరాలు ఎన్నో ఉంటాయి. ఓకే, అంటే ఒక లెటరు ఒక నెంబర్ ఒక లెటర్ ఫాలో చేస్తుంది అనమాట, ఓకేనా? సో చూడండి అన్నాడు, ఈచ్ సచ్ లెటర్స్ ఆఫ్ ది అరేంజ్మెంట్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్. అంటే లెటర్కి తర్వాత నెంబర్ రావాలన్నమాట. సో లెటర్ తర్వాత నెంబర్ ఉందా? ఎస్, ఇక్కడ ఉన్న చూడండి, ఫస్ట్ది లెటర్ తర్వాత నెంబర్, తర్వాత లెటర్ ఇది పనికిరాదు. లెటర్ నెంబర్ ఇది పనికి వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ లెటరు సింబల్ పనికిరాదు, ఇది పనికిరాదు. సో లెటరు సింబల్. సో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయి చూడండి. లెటర్ తర్వాత లెటర్ ఉంది కాబట్టి ఇది పనికిరాదు, అవునా? లెటర్ తర్వాత ఇవన్నీ లెటర్లే కాబట్టి ఇవి పనికిరాదు. ఇది మనకి పనికి వస్తుంది, బట్ ఇది పనికిరాదు. ఇంకెక్కడ లెటర్ తర్వాత ఒకటే ఉన్నది. సో మనకి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఆప్షన్ 3, ఓకే, బి. మనం ఆన్సర్ పెట్టుకొని వెళ్తాం అనమాట. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. చలో, ప్రాబ్లం నెంబర్ సెకండ్, 15 సెకండ్స్. 1, 2, 3, 4, 5. తెలుగు అర్థం కాకపోతే అంటే కొద్దిగా ఒక్కొక్కసారి ఇది అవ్వచ్చు, ఏంటది తప్పులు అవ్వచ్చు, ఎందుకంటే ట్రాన్స్లేషన్ చేస్తాం కాబట్టి. బట్ ఇంగ్లీష్లో చదివి మీకు తెలుగులో అర్థమైనట్టు చెప్తాను కాబట్టి సో ఆ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నా, ఓకేనా? హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ది అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై నెంబర్. అంటే ఎన్ని సింబల్స్ ఉన్నాయి, అవి ప్రిసైడెడ్ అంటే ముందున నెంబర్ ఉంటుంది అనమాట, ఓకేనా? నెంబర్ ఉండాలి అంటే నెంబరు సింబల్ కావాలి మనకి, ఓకే? ప్రతి నెంబర్ కూడా వెంటనే సంఖ్య ముందు అలాంటి చిహ్నాలు ఉన్నాయి. సో సింబల్ చూడండి, సింబల్కి నెంబర్కి ఇక్కడ ఒకటి ఉన్నది. ఫస్ట్ సింబల్ తర్వాత లెటర్ ఉంది, ఇది పనికిరాదు. సింబల్ తర్వాత సింబల్, ఇది పనికిరాదు. నెక్స్ట్ సింబల్ ఏంటి? సింబల్ తర్వాత లెటర్, ఇది పనికిరాదు. సింబల్ తర్వాత నెంబర్ ఇక్కడ ఉన్నది, ఓకే? అంటే ఓన్లీ 1 and 2. సో ఓన్లీ ఆప్షన్ సి మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అర్థమైందా? వాడు చూడండి, మళ్ళీ సింబల్ని ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై నెంబర్ అంటే సింబల్కి ముందు నెంబర్ ఉండాలి, అర్థమైందా? సింబల్ తర్వాత కాదు, ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3, 15 సెకండ్స్. లెట్స్ స్టార్ట్. మీకు స్టార్టింగ్లో కొద్దిగా ఈజీగా ఉండొచ్చు, అంటే అట్లీస్ట్ 5 to 10 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఇస్తారు ఆర్బీపీఓ. కానీ దాని తర్వాత లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. దాని లెవెలే వేరే లెవెల్లో ఉంటుంది. సో మీరు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓని ఐబీపీఎస్ క్లర్క్గా మాత్రం ఊహించుకోవద్దు, అంతే ఈజీగా ఉంటుందని. ఇది మాత్రం చెప్తున్నా. చలో, ప్రాబ్లం నెంబర్ 3. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డిలీటెడ్, అంటే సింబల్స్ని డిలీట్ చేసేస్తే then which will be the following will the 6 to the left of the 15th element from the left. అంటే లెఫ్ట్ టు లెఫ్ట్ ఇచ్చాడు అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే ఇది 15th ఎలిమెంట్ నుంచి 6 ఎలిమెంట్ మైనస్ చేస్తే ఎంత మిగులుతుంది? మనకి 9 మిగులుతుంది అన్న. 9 లెఫ్ట్ సైడ్ నుంచి 9వ లెటర్ మనం 9th లెటర్ మనం కనుక్కోవాలి. సో సింబల్స్ మాత్రం తీసేయాలి, అవునా? సో 1, 2 సింబల్ తీసే, 3, 4, 5 సింబల్ తీసే 5, 6, 7, 8, 9. సో 9th పొజిషన్ ఏముంది? టీ ఉన్నది అనమాట. సో టీ మనకి ఆప్షన్ అవుతుంది. ఇది లేదు. సో నన్ ఆఫ్ దిస్ మనకి ఆప్షన్ ఈ, నన్ ఆఫ్ దిస్ మనకి కరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవాలి. తప్పకుండా నేను కాన్ఫిడెన్స్ ఉన్నాను కాబట్టి అదే కరెక్ట్ నాకు తెలుసు కాబట్టి నన్ ఆఫ్ దిస్ పెట్టుకెళ్ళిపోతా. సో ఎగ్జామ్లో ఆర్ఆర్బీ ప్యూర్ పర్టికులర్గా మీకు 1 or 2 క్వశ్చన్ తప్పకుండా నన్ ఆఫ్ దీస్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? నెక్స్ట్
15 seconds. అరేంజ్మెంట్ చూడండి, ఇక్కడ రాస్తాను మళ్ళీ. ఓకేనా? ఎం అండ్ ఇదే బాగుందిలే, మీరు ఇక్కడే చెప్పేస్తానులే. చలో 20 seconds ఓవర్. చూడండి, ఎం అండ్ ఈజ్ టు ఎల్పి ఎట్ ద రేట్ అంటే ఎమ్ తర్వాత ఒక లెటర్ వదిలేశాడు. ఓకే, అంటే ఎండ తీసాడు, అంటే ఎమ్ ఒక లెటర్ వదిలేశాడు. దాని తర్వాత ఏంటి? ఎల్పి అంటే దాని తర్వాత ఒక లెటర్ వదిలేసి ఎల్పి ఎట్ ద రేట్ అంటే ఏం చేస్తాడు చూడండి, ఎమ్కి ఒక లెటర్ వదిలేసి దాని తర్వాత ఎండ్ వచ్చింది, ఆ రెండింటిని కలిపాడు. దాని తర్వాత ఒక లెటర్ వదిలేసి దాని తర్వాత ఎల్పి ఎట్ ద రేట్ అంటే దాని తర్వాత 3 లెటర్ని ఒక సెగ్మెంట్ అంటే ఏమైంది, ఈ రెండు ఒక సెగ్మెంటు. ఓకేనా? అండ్ దానికి ఈ సెగ్మెంట్ ఈక్వల్ చేశాడు. సేమ్ అలాగే క్వశ్చన్ మార్క్ ఎన్ ఎక్కడ ఉంది? క్వశ్చన్ మార్క్ ఉంది, ఎన్ ఉన్నది, ఒక లెటర్ రైట్. దాని తర్వాత టీ/3 రావాలి, వచ్చిందా? ఎస్, టీ/3 వచ్చింది. అవునా? సో అలాగే $9 ఎక్కడ ఉంది? $9. ఓకే, $9 ఒక నెంబర్. దీని తర్వాత ఏమైంది? ఈ వదిలేసి ఈ 3 అనమాట. సో ఏమవుతుంది? GH5 అనమాట. సో ఆప్షన్ GH5 ఎక్కడ ఉందా? ఎస్, ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ అయిపోయావి. సిలాక్స్ ప్లీజ్ కమ్. 20 seconds ఓన్లీ సిలాక్స్ కి. ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, మీ గురించి అని నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చి మీకు ప్రిపేర్ చేసి మీకు క్లాస్ చేస్తాను. మా పిల్లలతో గడిపే టైంని నేను కొద్దిగా డిక్రీజ్ చేసుకున్నా, ఎందుకంటే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. నేను తర్వాతైనా సరే నేను అంతా టైం స్పెండ్ చేసుకోగలను. ఈ టైం అయిపోయిందంటే మీకు ప్రాబ్లం అవుతుంది కదా సార్, నేను చేస్తున్నా. సో ప్లీజ్ మా వైపు నుంచి కూడా మోటివేషన్ ఉండాలి కాబట్టి మీరు లైక్ చేయాలి. ఓకే, ఓన్లీ ఫ్యూ ఏ ఈజ్ బి అంటే ఏం చేస్తాను? ఏ బి. ఓకే, ఏ బి ఓన్లీ ఫ్యూ, యూ మాత్రమే. కానీ ఈ రెండిట్లకి సంబంధం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ఫ్యూ అన్నాడంటే కొన్ని మాత్రమే ఏకి బికి సంబంధం ఉంటాయి, మిగతావన్నీ సంబంధం లేదు. అది డెఫినెట్ గా మీరు తెలుసుకోవాలి. ఆల్ బిఆర్సి అంటే మొత్తం బి సి అంట. ఓకే, మొత్తం బిసి. నో డి ఈజ్ ఈ అంట. నో ఒకటి సమ్ సిఆర్ డి. సో ఫస్ట్ సమ్ సిఆర్ డి వేసేద్దాము. సమ్ సిఆర్ డి అండ్ నో డి ఈజ్ ఈ. సో ఈ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఏంటన్నాడు? సమ్ ఏఆర్ నాట్ బి అంట. సమ్ ఏఆర్ నాట్ బి రైట్, రైట్ ఆన్సర్. ఎందుకంటే ఓన్లీ ఫ్యూ మాత్రమే. ఇది చూడండి, ఈ రెండింటికి మిగతా సంబంధం అయితే సమ్ ఏఆర్ నాట్ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఏ కెన్ బి సి. సో ఆల్ ఏ కెన్ బి సి అంట. ఎస్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ మొత్తం ఏ తీసుకొచ్చి నేను ఇక్కడ వేసుకుంటా, నీ బ్లూ పెన్ తీసుకుంటా. చూడండి, ఈ ఏని ఇక్కడికే తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటా. ఓకేనా? ఈ రెండింటికి సంబంధం లేదంట, ఈ రెండింటికి సంబంధం ఉందంట. ఈ మొత్తం ఏ అన్నది సిలో ఉంది కదా, సో సిలో మనం పెట్టుకోవచ్చు. సో బోత్ కంక్లూజన్ ఫాలోస్. ఆప్షన్ ఈ. ఓకే, ఇక్కడ రాస్తాను. ఆప్షన్ ఈ అన్నది మనకి బోత్ కంక్లూజన్ ఫాలోస్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ Hmm. 20 seconds is over. సమ్ ఏ ఆర్ బి. సో డైరెక్ట్గా నేను ఏం చేస్తాను? సమ్ ఏని బి కింద వేసుకుంటా. ఏ బి. ఓకే, ఆల్ బిఆర్ సి. సో మళ్ళీ ఆల్ బిఆర్ సి కింద వేసుకుంటా. నో సి ఈజ్ డి అంటే సికి డికి సంబంధం లేదని పెట్టుకుంటా. ఓకే, సమ్ బిఆర్ డి అంట. సమ్ బిఆర్ డి అంట. ఎలాగవుతుంది? కాదు కదా. సో ఎందుకంటే బి ఇక్కడ ఉన్నది, డి ఇక్కడ ఉన్నది, ఏమైనా రిలేషన్ ఉందా? నో రిలేషనా. సో డెఫినెట్ గా సమస్య లేదు. సమ్ ఏ బీయింగ్ డి ఈజ్ ఏ పాసిబిలిటీ. సమ్ ఏ బీయింగ్ డి ఈజ్ ఏ పాసిబిలిటీ. ఎస్ అవ్వచ్చు. ఏముంది? నేను సిని ఇప్పుడు చూడండి, డీని ఇక్కడ వేసుకుంటే ఇదే డీని నేను ఇక్కడ వేసుకుంటాను. ఓకే, ఈ సికి దీనికి సంబంధం లేదని పెడతాను, ఇదంతా ఇక్కడ తీసేసి. సో అంతే కదా, అర్థమైందా? చూడండి, నేను ఇదే ప్రాబ్లమ్ని నేను ఇలా పెడుతున్నాను, పాసిబిలిటీ కాబట్టి. సో ఇది నాకు ఫాలో అవుతుందా లేదా? ఫాలో అవుతుంది కదా. సో ఆప్షన్ డి మనకి, ఆప్షన్ బి మనకి రైట్ అనమాట. బి ఓన్లీ ఫాలోస్. ఓకేనా? నెక్స్ట్ 20 seconds.
ఇది రాసి పెట్టేస్తాను. ఆల్ ఏఆర్ బి. ఓకేనా. ఆల్ బిఆర్ సి. నో డిఈజి అంట, అంటే డి. ఓకేనా. సమ్ సిఆర్ఏ అంట. ఎస్, సమ్ సిఆర్ఏ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆల్ ఏఆర్సి అయినప్పుడు సమ్ సిఆర్ఏ రైటే. ఆల్ డి కెన్ బి సి అంట. ఎస్, అవ్వగలదు. చూడండి, నేను ఆ డిని ఇదే పొజిషన్ని నేను ఏం చేస్తానంటే, చూడండి, దీనికి సంబంధం లేదని పెట్టి ఇక్కడ డీని వేసుకుంటా. ఎనీ ప్రాబ్లం? కెన్ బి కదా, పాసిబిలిటీ కదా, డెఫినెట్ కాదు కదా. సో అవుతుంది కాబట్టి ఇది. సో బోత్ ఫాలోస్ అనమాట. బోత్ ఫాలోస్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 5E అనమాట. ఆప్షన్ ఈ మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టుకుని వెళ్తాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. మీకు సిలాక్స్ తప్పకుండా ఇస్తాడు. ఇన్ఈక్వాలిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా సిలాక్స్ మాత్రం డెఫినెట్ గా మీకు అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా. పిఓలో మాత్రం హాయ్ చెప్తావు అందరికి. ఇది అయిపోయింది. హాయ్ చెప్పిస్తాను. ఓకేనా. చలో, సమ్ ఏఆర్బి. ఓకే. ఆల్ బిఆర్సి. మళ్ళీ వేసేయండి. ఆల్ బిఆర్సి. ఆల్ ఏఆర్డి అంట. సో ఆల్ ఏఆర్డి. ఓకేనా. నా రైటింగ్ బాగుంది అనుకోవద్దు. డి అయిపోయింది. కంక్లూజన్. సమ్ సిఆర్ఏ అంట. ఎస్, సమ్ సిఆర్ఏ అయింది కదా. సో కరెక్ట్. సమ్ డిఆర్సి అంట. ఎస్, సమ్ డిఆర్ ఆల్సో సి. సో రెండు కరెక్టే. సో మళ్ళీ దీనికి కూడా ఆప్షన్ ఈ బోత్ ఫాలోస్. ఓకేనా. నెక్స్ట్ దా మాహయ్య 20 seconds. ఫ్రెండ్స్ ఇలా అందరికి హాయ్ చెప్పు. మా కూతురు పేరు హవ్యశ్రీ. ఓకే, అందరికి హాయ్ చెప్పమ్మా. చెప్పు. మీరందరూ బాగా చదువుకోవాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గుడ్ నైట్. బాయ్ బాయ్. చలో, 28 seconds అయిపోయింది. డిస్టర్బ్ చేయరు తెలుసా, మనం వద్దంటే. అది నా పిల్లలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ఏఆర్బి. సో ఏ ఇక్కడ వేసేస్తాను, బి వేసేస్తాను. ఆల్ బిఆర్సి. సో ఆల్ బిఆర్సి. నో సి ఈజ్ డి అంట. నో సి ఈజ్ డి. ఓకే. సమ్ డి బీయింగ్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ అంట. సమ్ డి బీయింగ్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. నో, సమస్య లేదు. ఎందుకంటే సిలో ఏ ఉన్నది, సికి డికి సంబంధం లేదు. సో సమ్ డి అనే ఛాన్సే ఉండదు అనమాట. ఓకే. సో ఇది రాంగ్. సమ్ సిఆర్బి అంట. ఎస్, సమ్ సిఆర్బి రైటే. ఆల్ విఆర్ ఏ అన్నప్పుడు సమ్ సిఆర్సి రైటే. సో ఓన్లీ 2 అంటే ఆప్షన్ బి ఓన్లీ 2 ఫాలోస్ అనమాట. బి మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోతాం. ఓకేనా. నెక్స్ట్ అయిపోయిందా? ఓకే, అయిపోయింది. చలో, ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ కదా, ఏం చేద్దాం, దీని కింద ఎక్కడ వేద్దామా? ఓకే, సారీ. దీనికి నేను టైం చేసి పెడతాను, మీరు కూడా చేయండి. ప్లీజ్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా. చలో, ఏమన్నారు? 7 people ABCDF G. ఓకే, ఇక్కడ పెడదాం. ఇక్కడ పెడదాం. చిన్నది చేసేద్దాం, తర్వాత పెద్ద చేసుకోవచ్చు. మనకు ప్లేస్ దొరకదు. మళ్ళీ ప్లేస్ చాలా కాన్స్టెంట్ కదా, అందుకనే. సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఇన్ విచ్ 3 people are ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ 4 of them ఫేసింగ్ ఇన్సైడ్. అంటే 4 ఫేసింగ్ ఇన్సైడ్, 3 ఫేసింగ్ అవుట్ సైడ్. అదే కదండి. అంటే చూడండి, 3 people are ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ 4 of them ఫేసింగ్ ఇన్సైడ్. ఓన్లీ 3 people సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులర్ టేబుల్ కాబట్టి నేను 2 వేసుకుంటా. 2 పాసిబిలిటీలు వేసేసుకుంటా. 2 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. ఫ్రెండ్స్, మీరు చెయ్యండి, ఆన్సర్ కమెంట్ చేయండి. తప్పకుండా కరెక్ట్ అయితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెరుగుతుంది చూడండి మీరు. ఓకే, చూడండి. ఓన్లీ 3 people సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జీ అంట. జీ హూ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్. చూడండి, జీ అన్నవాడు ఫేసింగ్ అవుట్ సైడ్ అంట. నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ఫస్ట్ జీ వేసుకుంటా, ఫేసింగ్ అవుట్ సైడ్ వేసుకుంటా.
నాకు జీ తెలుసుకోండి. కానీ ఏమన్నాడు, ఏకి జీకి ముగ్గురు, ఓకే 3 పీపుల్స్ సిట్టింగ్ అంట. అంటే నేను ఏం చేస్తాను, 2 పాసిబిలిటీ 1 2 3. సో ఏ ఇక్కడ వస్తుంది, అలాగే జీని ఇక్కడ వేసుకుంటా, ఇటు నుంచి వేసుకుంటా 1 2 3. సో ఏ ఇక్కడ వస్తుంది. అయిపోయిందా? ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ డి సీట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ అండ్ బి అంట. చూడండి, డి అన్నవాడు జీకి ఇమీడియట్ లెఫ్ట్ ఉంటాడంట. ఓకేనా, ఇమీడియట్ లెఫ్ట్ ఉంటాడంట. ఈ అవుట్ సైడ్ చూసినట్టు లెఫ్ట్ అంటే ఏంటిది, ఇటువైపు డీకి, ఓకే జీకి. అండ్ అలాగే బీకి కూడా ఇమీడియట్ లెఫ్ట్ ఉంటాడు. అంటే ఏంది, బీకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇది సెంటర్ చూడాలి, అవునా? అంటే ఇప్పుడు చూడండి, ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఏంటి, లెఫ్ట్ అంటే ఇది అవుట్ సైడ్కి, ఓకేనా, లెఫ్ట్ అంటే రైట్ సైడ్కి వెళ్ళాలి. సో నేను డి ఎక్కడ వేస్తాను, ఇక్కడ బి వేస్తాను. కానీ బీకి ఏమవుతుంది, ఇన్సైడ్ సెంటర్ చూస్తుంది, అప్పుడే మనకి ఇటువైపు లెఫ్ట్ కింద వస్తుంది. అవునా కాదా చెప్పండి? అవును కదా. సేమ్ అలాగే, సో ఇక్కడ నేను డి వేస్తాను, ఇక్కడ బి వేస్తాను, బి సెంటర్ పొజిషన్ కి చూస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏటేటి అరేంజ్ చేసి అవి అరేంజ్ చేసేస్తాను. ఐ హోప్ మీకు తెలిసే అనుకుంటున్నా లెఫ్ట్ సైడ్ ఏంటి రైట్ సైడ్ ఏంటి అని చెప్పి. మళ్ళీ చెప్తున్నా, అవుట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఈ టైప్ వస్తుంది, ఇన్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఇటువైపు వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ రెండే అయిపోయాయి. ది నైబర్ ఆఫ్ ఈ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అంట. చూడండి, ఈకి ఇక్కడ రాసిన, ఈకి నైబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు సేమ్ డైరెక్షన్ అంట, మర్చిపోవద్దు. ఓకేనా, ఇక్కడ సేమ్ డైరెక్షన్, ఎస్డి అంటే సేమ్ డైరెక్షన్. ఓకేనా, నైబర్స్ ఇద్దరును సేమ్ డైరెక్షన్ లో ఉంటారంట. ఓకేనా, ఇది అయిపోయింది కాబట్టి ఇది నేను ఎడిట్ చేసేస్తాను, మన దగ్గర టైం ఇది లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ బట్ బోత్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. అంటే ఎఫ్ ఈ బోత్ సేమ్ డైరెక్షన్, ఓకేనా, సేమ్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. బట్ నైబర్ అయితే కాదు, ఇక్కడ నైబర్ అయితే కాదు, బట్ సేమ్ డైరెక్షన్, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా. జీ సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అంట. జీ అన్నవాడు థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అంట. అంటే ఏంటి, జీ సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఇక్కడ చూడండి 1 2 3 ఈ 1 2 3. ఇక్కడైతే ఏ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాదు. సో ఈ ఇక్కడే వస్తుంది, అర్థమైందా? నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. ఇప్పుడు జీ ఇక్కడ ఉన్నది కాబట్టి థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అంటే 1 2 3 మూడో పొజిషన్, అంతే కదా. 1 2 మూడో పొజిషన్, ఇక్కడ మూడో పొజిషన్ ఉంది, ఈ ఆల్రెడీ ఉన్నది, ఏ ఆల్రెడీ ఉంది. సో నాకు ఈ ఇక్కడే వస్తుంది. కానీ లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ అంటే ఏంటి, ఈ అన్నది సెంటర్ లో చూస్తున్నట్టు. ఈ సెంటర్ లో చూస్తేనే కదా లెఫ్ట్ సైడ్ లో జీ వస్తుంది. ఇటువైపు రావడానికి కష్టం, అర్థమైందా, ఇటువైపు రైట్ కదా. సో నాకు ఇక్కడ ఈ తెలిసిపోయింది ఇక్కడ. ఓకేనా, ఇది నేను ఇది చేస్తున్నాను. సేమ్ అలాగే ఇక్కడ ఏమో పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ ఈ పెట్టాల్సిందే, అవునా, ఇక్కడ ఈ పెట్టాల్సిందే. ఎందుకంటే ఒకటే ఆప్షన్ ఉంది, లెఫ్ట్ ఆఫ్ ఈకి లెఫ్ట్ సైడ్ లో 3 అన్నాయి. సో ఇటువైపు లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, ఈ అవుట్ సైడ్ చూస్తుందని, అర్థమైందా. లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ ఆఫ్ జీ అన్నాడు. లెఫ్ట్ ఆఫ్ ఈ అంటే ఏంటి, ఇలా వస్తుందంటే ఏంటి, అవుట్ సైడ్ చూస్తున్నాడు. ఎఫ్ ఈజ్ నాట్ ఫేసింగ్ సెంటర్, ఎఫ్ అన్నవాడు సెంటర్ కి చూడట్లేదంట. ఓకే, అర్థమైందా. కానీ ఎఫ్ది ఇది సేమ్ డైరెక్షన్, అంటే సెంటర్ చూడట్లేదంటే ఏంటి, ఎఫ్ అనేది అవుట్ సైడ్ చూస్తున్నది. రెండోది ఏంటి, ఎఫ్ అండ్ ఈ ఆర్ నాట్ నైబర్స్, అవునా కదా. చూడండి, ఎఫ్ ఈ నాట్ నైబర్స్ అంటున్నాడు. ఓకేనా, ఈకి చూడండి ఇంకోటి, ఈకి ఇటువైపు ఉన్న వాళ్ళు ఇద్దరును సేమ్ డైరెక్షన్ అంట. ఓకేనా, అదే అన్నారు కదా, ది నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అనమాట. ఈకి నైబర్ ఏంటి, ఇది. సో సేమ్ డైరెక్షన్ అంటే ఇది కూడా ఇలాగే చూస్తుంది. సో అలాగే నైబర్స్ ఇక్కడ మనకి ఇంకా కన్ఫర్మ్ తెలియదు. కానీ ఏమంటాడు, ఈ ఎఫ్ నైబర్స్ కాదంట. సో ఎఫ్ ఏమొస్తుంది, ఎటువైపు అయితే ఎఫ్ ఇక్కడ వస్తుంది, అవునా, ఎఫ్ ఎక్కడ వస్తుంది, మిగిలింది ఏంటి, ఏబిసి ఇక్కడ వస్తుంది, అవునా, సి ఇక్కడ వస్తుంది. సో బట్ నైబర్స్ ఇదైతే తెలియదు మనకి. ఇంకేంటి, సెంటరింగ్ ఫేస్ చూడండి, సెంటర్ ఫేస్ ముగ్గురు అన్నాడు. ఇక్కడ కూడా మనం పాజిబిలిటీ తెచ్చేసుకుందాం అంటే పాజిబిలిటీ తెచ్చేసుకుందాం. ఎఫ్ ఈ నైబర్స్ కాదు, అది ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, ఎఫ్ అన్నాడు అవుటర్ సైడ్ ఉంటాడంట. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఏది, ఈకి నైబర్స్ ఇటువైపు ఉన్నారు. ఓకే, ఎఫ్ అవుటర్ సైడ్ ఉంటే ఆల్రెడీ చూడండి, ఇక్కడ 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 ఎఫ్ వేసాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, సి వెయ్యాలి, అవునా. ఎఫ్ ఈ బట్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్, ఎఫ్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఓకే, ఇంకా నాకు ఏమైనా ఈకి అటువైపు ఇటువైపు సరిపోయింది, ఇటువైపు ఓకే. ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే డైరెక్షన్లోకి వద్దాం. ఓకేనా, డైరెక్షన్లోకి వస్తే ఏమొస్తుంది చూడండి, ఏబి 1 2 3 ముగ్గురు ఇన్సైడ్ సరిపోయింది. ఓకే, నలుగురు ఇన్సైడ్ ఉండాలా. సో ఈకి నైబర్స్ ఇప్పుడు చూడండి, నలుగురు ఇన్సైడ్ ఉండాలి. ఆల్రెడీ ఎంతమంది ఇన్సైడ్ ఉన్నారు, ఇక్కడ
అవుట్ సైడ్ ఇది. ఓకే, ఇక్కడ అవుట్ సైడ్, ఇక్కడ ఇన్సైడ్. సో డి ఏమవుతుంది, ఒక్క నిమిషం, ఎక్కడో చిన్న G630 లెఫ్ట్ ఆఫ్ ఈ సరిపోయింది. ఏఎన్జి ఓన్లీ 3 పీపుల్, ఏఎన్జి హూ ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్, D6 ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జి అండ్ వి. ఓకే, ఇటువైపు అయితే ఆల్రెడీ 1 2 3 ఇక ముగ్గురు అయిపోయారు. ఇది అవుట్ సైడ్ కదా, ఇది పక్క అవుట్ సైడ్, ఎఫ్ అనేది అవుట్ సైడ్ చూడాలి. ఓకే, అవుట్ సైడ్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఎఫ్ ఈజ్ నాట్ ఫేసింగ్ ద సెంటర్ సరిపోయింది. G630 లెఫ్ట్ ఆఫ్ ఈ. ఒకటబ్బా 2, ఒక్క నిమిషమే, 3 అయిపోయి కదా, ఇంకా ఏంటున్నది ఈ రెండింటిని. ఎఫ్ అండ్ ఈ సేమ్ డైరెక్షన్ అన్న చూడండి, ఇక్కడ ఇది మనం మిస్ అవుతున్నాం. ఎఫ్ అండ్ ఈ సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ అంటే ఎఫ్ అవుట్ సైడ్ అయితే ఇక్కడ ఈ ఇన్సైడ్ అయిపోయింది, అవునా? సో ఇది తప్పకుండా ఇది కాదు, అర్థమైందా? ఎఫ్ ఇక్కడ ఎప్పుడైతే మనకు అవుట్ సైడ్, ఈ కూడా అవుట్ సైడ్ ఉండాలి, కానీ ఈ ఏంటి ఇక్కడ ఇన్సైడ్ అయింది, అంటే ఈ పజిల్ మనకి ఈ పాసిబిలిటీ కాదు, కానీ ఇక్కడైతే సరిపోతుంది, అవునా? సో ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇన్సైడ్ ఎంతమంది చూస్తున్నారు చూడండి, ఓన్లీ 3, 4 ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా, 4 ఇన్సైడ్ అంట, ఇన్సైడ్ 1, 3 అవుట్ సైడ్ అయిపోయిందా, 1 అంటే ఇది కూడా ఇన్సైడ్ చూస్తుంది, ఇది కూడా ఇన్సైడ్ చూస్తుంది, ఇది కూడా ఇన్సైడ్. సో 4 సరిపోయింది, అంటే 3 మనకి అవుట్ సైడ్ అయిపోయింది, 4 మనకి ఇన్సైడ్ అయిపోయింది. ఓకేనా, సో మనకి ఇది ఇది ఒక చిన్న లాజిక్. ఇక్కడ నేను ఏమైందంటే ఇక్కడ కసిబిజిగా రాయడం వల్ల నేను సేమ్ డైరెక్షన్ చదవలేకపోయాను. ఎఫ్ అండ్ ఈ చూడండి, ఎఫ్ అండ్ ఈ సేమ్ డైరెక్షన్ అన్నాడు. ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్ అన్నాడో ఈ ఇన్నర్ సైడ్ ఉన్నది, ఇది అవుట్ సైడ్ ఉంటుంది. సో ఈ పజిల్ మనకి పనికిరాదు, ఇక్కడ మాత్రం సరిపోయింది. ఎఫ్ ఈ అవుట్ సైడే సరిపోయింది, రెండింటికి సరిపోయింది. ఓకేనా, సో మన ఫైనల్ ఆన్సర్ ఇదనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేనే చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ డోంట్ వరీ, అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము, బట్ క్వశ్చన్ అయితే కరెక్ట్. అంటే ఎందుకంటే స్పేస్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అన్ని కలిసినప్పుడు ఆ పాయింట్ మళ్ళీ రెండోసారి చదువుకోవాల్సి వస్తుంది. సో మీరు అలా కాకుండా మీరు నీట్గా రాసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎఫ్ఈ బోత్ ఆర్ నాట్ నైబర్స్ అండ్ సేమ్ డైరెక్షన్ ఇలా రాసుకొని ఉంటే బాగుంది. అక్కడే కలిపి చేసి పైన కింద పెట్టేశాను. ఓకేనా, చలో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది మీకు చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఆన్సర్ పెట్టండి, ఇప్పటికీ బోర్డు టైం అయిపోతుంది. ఓకేనా, ఏ మ్యాన్ వాక్ 5 meters టువర్డ్స్ ఈస్ట్ అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ ఏంటి మనం చూడండి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది మర్చిపోకూడదు మీకు. ఓకేనా, టువర్డ్స్ ఈచ్ పాయింట్ అంట, పాయింట్ ఏ. సో 5 meters పాయింట్ ఏ దగ్గరికి వెళ్ళాడు, ఇది 5 meters. ఓకేనా, తర్వాత ఈ టర్న్స్ ఈజ్ రైట్. రైట్ అంటే ఏంటి, కిందకి. మనం ఇటువైపు వెళ్తున్నాం అంటే రైట్ ఏమవుతుంది, ఇటువైపు అవుతుంది. సో ఆటోమేటిక్గా రైట్ ఇది అవుతుంది. రైట్ అండ్ 6 meters వెళ్ళాడంట. సో 6 meters ఎక్కడ పాయింట్ బికి రీచ్ అయ్యాడంట. సో పాయింట్ బి. నెక్స్ట్ దెన్ ఈ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్ 4 meters. లెఫ్ట్ అంటే మళ్ళీ ఏముంది, సౌత్ వైపు ఉన్నాడు కాబట్టి, ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. బి కరెక్ట్గా రాయండి. ఓకేనా, ఎంత 4 meters అంట. సో 4 meters ఎక్కడికి వెళ్ళాడు, సికి వెళ్ళాడు. నెక్స్ట్ అండ్ దెన్ ఈ టర్న్స్ ఈజ్ లెఫ్ట్, అంటే లెఫ్ట్ అంటే మళ్ళీ పైకి. సో 6 meters అంటే మళ్ళీ ఏకి సమానంగా వచ్చేస్తాడు అనమాట. 6 meters అండ్ రీచ్ డి. సో మనకి ఇది వచ్చింది. తను ఏమంటాడు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ టు డి అంట. సో స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఇది స్టార్టింగ్ పాయింట్. అవునా, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ 5 meterలు, ఇది ఎంత మీటర్లు ఉంటుంది, ఇది 4 meterలు ఉంటుంది. సో మొత్తం ఎంత ఉంటుంది, 9 meterలు ఉంటుంది అనమాట. సో ఆప్షన్ సి మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టుకొని వెళ్ళాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూడండి, దీన్నే ఇక్కడ నేను ఇక్కడ చేసేస్తాను. ఓకేనా, మీరు చెయ్యండి. ఇదే కదా స్టార్టింగ్ పాయింట్, ఏ బి సి డి, 5 6 4 6, అంతే కదా. ఓకేనా, ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఇఫ్ ఏ మ్యాన్ వాక్డ్ 1 meter టువార్డ్స్ వెస్ట్ ఫ్రమ్ ద పాయింట్ బి. టువార్డ్స్ వెస్ట్ అన్నాడు, అంటే టువార్డ్స్ అంటే ఇటువైపు నుంచి వెస్ట్ అంటే ఏమవుతుంది, వెస్ట్ అంటే ఇటువైపు వస్తుంది. అవునా, వెస్ట్. సో వెస్ట్ 1 meter వెళ్ళాడు. ఓకేనా, 1 meter వెళ్ళాడు. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ ఈ అండ్ ఎఫ్. పాయింట్ ఈ, అవును ఓకే, ఈ అండ్ ఏ. సో మనం డిస్టెన్స్ బిట్వీన్, షార్టెస్ట్ డిస్టెన్స్ అని అనుకోండి. ఓకేనా,
సో దీని కట్టాలి. మనకి పైథాగరస్ హైపోటెన్యూస్ అంటే కర్ణము. ఓకే, కర్ణము ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ ఓకే ఎదుటి భుజం ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్. అవునా? ఎడ్జసెంట్ స్క్వేర్. సో ఆపోజిట్ సైడ్ ఎంత? 6. ఓకే, 6 స్క్వేర్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత? 1 స్క్వేర్. సో రూట్ ఓవర్ ఎంత? 36 + 1 అంటే 37 అనమాట. సో రూట్ ఓవర్ 37 వస్తుంది. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారు, గల్తీ చేసి దీన్నే ఇలా చూసుకొని రూట్ 6² + 1² చూసి ఓకే అంటే 6 బయటకు వచ్చేసి రూట్ 1 అంటే ఇది కరెక్ట్ ఆప్షన్ ఏ పెట్టుకుని వెళ్ళిపోతారు. బట్ అది చాలా తప్పు. ఎలాగవుతుంది చెప్పండి? రూట్ 6 అది ఒకవేళ రూట్ ఓవర్ 6² × 1² అయితే రూట్ 6/1 అంటే నార్మల్ గా ఇది 6 అవుతుంది. అవునా? సో రూట్ 6 రూట్ 1 అన్నది ఆన్సరే కాదు. ఓకేనా? సో ఏం చేయాలి మీరు? నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ పెట్టుకొని వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం. ఓకే, ఇవి 2 అయిపోయా. ఓకే, నెక్స్ట్ చలో ఫ్యామిలీ. టైం ఇవ్వాలా? టైం చేస్తాను, ఒక 20 సెకండ్స్ ఇస్తాను, తీసుకోండి. ఓకే, నేను మొబైల్లో చూస్తాను. లేకపోతే ఆ పజిల్ దగ్గర చిన్న పజిల్ అయ్యాం, కొద్దిగా మీరు కూడా జాగ్రత్త పడండి. ఓకేనా? అందుకే నీట్గా ఆ కంక్లూ ఏవైతే పాయింట్స్ ఇచ్చానో నీట్గా రాసుకోవాలి. ఓకేనా? మళ్ళీ రెండోసారి చదవకుండా, నేను రెండోసారి చదివి నాకు అక్కడ టైం వేస్ట్ అయింది. ఓకే, అవుతూ ఉంటాయి, నో ప్రాబ్లం. సో 17th ప్రాబ్లం. ఇన్ ఏ ఫ్యామిలీ డి ఈజ్ ఫాదర్ ఆఫ్ వి అంట. ఏమన్నాడు? డి ఈజ్ ఫాదర్ ఆఫ్ వి. డి ఫాదర్ అంటే ఏంటి? పక్క పాజిటివ్. అవునా? వికి ఫాదర్ అంట. సో మనం అలా పెట్టేద్దాం. మనం అలా ఎవరో తెలియదు. ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ వి అండ్ మదర్ ఆఫ్ టి అంట. చూడండి, ఎస్ ఈజ్ వైఫ్ ఆఫ్ వి అంటే వికి వైఫ్ అంటే తప్పకుండా వి అన్నవాడు ఏంటి? మేల్ అవుతాడు, ఎస్ ఫీమేల్ అవుతుంది, అండ్ మదర్ ఆఫ్ టీ. టీ మనకేంటో తెలియదు. టీ ఈజ్ గ్రాండ్ సన్ ఆఫ్ ఈ. చూడండి, టీ గ్రాండ్ సన్ అంటే తప్పకుండా ఇది మేలే. అర్థమైందా? గ్రాండ్ సన్ ఆఫ్ ఈ అంటే ఇక్కడ మనకి గ్రాండ్ సన్ అంటే ఇలా కూడా అవ్వచ్చు. అంటే ఈ అన్నది చూడండి వాళ్ళ నాన్న తాలూకా అమ్మగారు కూడా అవ్వచ్చు. అప్పుడు నేను ఇక్కడ ఏమేమి చేసుకుంటాను? గ్రాండ్ సన్ ఆఫ్ ఈ అన్నాడు. హూ ఈజ్ మదర్ ఆఫ్ బి అని కూడా అన్నాడు. సో ఇలాగా ఈ వేసుకుంటాను. ఓకేనా? నెగిటివ్ అవుతుంది. మదర్ ఆఫ్ బి అనమాట. మదర్ ఆఫ్ బి అంటే బి, మనకి ఇది తెలియదు. బట్ చూడండి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఇద్దరు గ్రాండ్ మదర్లు ఉంటారా? ఒకరు తండ్రి వైపు ఉంటారు, ఒకరు తల్లి వైపు కూడా ఉంటారు. అవునా? సో తల్లి వైపు కూడా ఉంటారు కాబట్టి నాకు 2 పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి నేను తప్పకుండా 2 పాసిబిలిటీస్ ఇక్కడ వేసుకుంటా. ఓకేనా? ముందు ఇదంతా రాసేసుకుంటాను. ఎస్ టీ. ఓకేనా? టీ. ఓకేనా? తర్వాత ఏం చేస్తాను? మా మదర్కి ఓకే వీళ్ళ మదర్కి ఈ అన్నది ఇది పెడతాను అనమాట. అప్పుడు ఏమవుతుంది చూడండి, అప్పుడు ఏమవుతుంది? ఎస్కి ఏమవుతుంది? ఇప్పుడు హూ ఈజ్ మదర్ ఆఫ్ బి అన్నాడు కదా, హూ ఈజ్ మదర్ ఆఫ్ బి అన్నాడు కదా. సో ఎస్కి సిబ్లింగ్ అవుతుంది అనమాట బి. ఓకేనా? బి మనకి ప్రస్తుతానికైతే ఏమీ తెలియదు. సో డైరెక్ట్ గా బిఎస్. చూడండి, ఇప్పుడు సరిపోయిందా? 2 ఫ్యామిలీ, 2 ట్రీలేని, ఒకటి నాన్న వైపు ఒకటి అమ్మ వైపు వస్తుంది. 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆర్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ జి, హూ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి అంట. చూడండి, ఆర్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ సి, ఓకే హస్బెండ్ ఆఫ్ జి అంట. హూ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి అంటే బికి జి అన్నది సిస్టర్, జి సిస్టర్ అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ ఎవరంట? ఆర్ అనమాట. సో నేను ఆర్ పాజిటివ్ పెట్టుకుంటా. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏంటి? జే ఈజ్ సన్ ఆఫ్ జి. జే ఈజ్ సన్ ఆఫ్ జి అండ్ బ్రదర్ ఆఫ్ ఎన్ అంట. జే ఈజ్ సన్ ఆఫ్ జి. సో జే ఈజ్ సన్ ఆఫ్ జి అండ్ బ్రదర్ ఆఫ్ ఎన్ అంటే ఇది పక్క పాజిటివ్ అంటే మేలు, అండ్ బ్రదర్ ఆఫ్ ఎన్ ఎవరో మనకు తెలియదు. ఓకేనా? చెప్పలేదు కాబట్టి ఎన్ డైరెక్ట్గా వేసుకుందాం. వాళ్ళ మగవాళ్ళ ఆడవాళ్ళనే చెప్పలేదు. బి ఈజ్ సిస్టర్. ఇక్కడ కూడా రాసుకోవాలి కదా. జి ఎక్కడ ఉంది? ఓకే, ఇక్కడ రాయలే కదా. జీకి బి సిస్టర్ ఆఫ్ బి, బికి జీ కదా. ఇక్కడ మనం ఇది మర్చిపోయాము. బికి జీ నెగిటివ్ అయితే వాళ్ళకి ఆర్ ఇది అయిపోద్ది పాజిటివ్. దానికి జే ప్లస్ అండ్ ఎన్ మనకేమో తెలియదు. ఓకే, ఇది పెట్టాను. నెక్స్ట్ చూడండి, బి సిస్టర్ ఇన్ లా ఆఫ్ బి అంట. సిస్టర్ ఇన్ లా అంటే తప్పకుండా తిను నెగిటివ్ అంటే లేడీ. సిస్టర్ ఇన్ లా ఏంటమ్మా? ఇప్పుడు ఏం కాదు. బి సిస్టర్ ఇన్ లా. అమ్మ క్లాస్ చేస్తున్నాం, డిస్టర్బ్ చేయకూడదు. సిస్టర్ ఇన్ లా అంటే ఇక్కడ అయిపోయింది. చూడండి, వీకి సిస్టర్ ఇన్ లా అంట. ఇక్కడ చూడండి, వీక్ అయితే ఇదైతే సిస్టర్ ఇన్ లా సరిపోయింది. ఈ రెండింటికి సిస్టర్ ఇన్ లా సరిపోయింది. అవునా? సిస్టర్ ఇన్ లా. బట్ ఇక్కడేంటి? డైరెక్ట్ గా సిస్టర్ అయిపోయింది, వాళ్ళ చెల్లి అయిపోయింది. అవునా?
సో మనకి ఈ పాజిబిలిటీ పోయింది. ఇక్కడ మనకి ఎప్పుడైతే బి సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి అన్నాడో మనకి ఇక్కడ ఈ పాజిబిలిటీ పోయింది. సో మనం మిగిలింది ఏంటి, ఓన్లీ వన్ పాజిబుల్. ఓకే, దీన్ని సిస్టర్ ఇన్ లా కాబట్టి సరిపోయింది మనకి, ఇది ఉంచుతాము. నెక్స్ట్ హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. ఫీమేల్ మెంబర్స్ ఎంతమంది, 1 2 3 4. బట్ మీకు ఒక గమనించారా, ఎన్నకి అది ఫిమేలో తెలియదు, మేలో తెలియదు, అవునా. ఎప్పుడైతే ఎన్నది మన ఫిమేల్ ఇవ్వలేదో నేల్ ఇవ్వలేదో దాన్ని మనం సి అండ్ డి పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం చెప్పలేము దాన్ని, అవునా. కన్ఫ్యూజన్ గా మన కన్ఫర్మ్ గా మనకి మేల్ ఫీమేల్ ఇస్తేనే మనం చెప్పగలం. సో ఆప్షన్ ఈ మనం ఇక్కడ ఆప్షన్ ఈ ఇక్కడ పెడతాం. ఆప్షన్ ఈ మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోతాం. అర్థమైందా. నెక్స్ట్ కూడా ఇచ్చాడు, ఒక్క నిమిషమే ఇక్కడ రాసి పెడతాను. రాసేందుకు ఒక్క నిమిషం, ఇదంతా అరేంజ్ చేస్తా. ఓకేనా, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు. చూడండి, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు జీ అంట. ఎస్ అన్నవాడు జీకి ఏమి రిలేట్ అవుతాడు. సో ఎస్ ఎక్కడ ఉన్నది, ఎస్ అన్నది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది. ఓకేనా, ఎస్ ఇక్కడ ఉంది, జీ ఎక్కడ ఉంది, జీ ఇక్కడ ఉన్నది, అవునా. ఓకే, ఎస్ రిలేటెడ్ టు జీకి ఎస్ ఏమవుతుంది, ఎస్ ఏముంది, సిస్టరు. ఓకేనా, అంటే ఏముంది, సిస్టరే అవుతుంది, అంతే కదా. ఎస్ రిలేటెడ్ టు జీ అన్నది, హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు జీ. సో సిస్టర్ డైరెక్ట్గా వేసుకోవచ్చు సిస్టర్ అని చెప్పి. ఓకేనా, సో ఎక్కడ ఉంది సిస్టర్, ఆప్షన్ సి అనమాట. ఆప్షన్ సి సిస్టర్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎన్. బి రిలేటెడ్ టు ఎన్, బట్ ఎన్ నాట్ ఎన్. అంటే ఎన్కి బి ఏమవుతుందని అంటున్నాడు కానీ బికి ఎన్ ఏమవుతుందని అడగలేదు. అంటే మనకి ఇది క్వశ్చన్ చేయగలం. ఎన్కి బి అవుతుంది, ఒక నిమిషం, ఎన్కి బి అవుతుంది. బి ఎక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, ఎన్ ఎక్కడ ఉంది, ఏమవుతుంది, ఆంట్ అవుతుంది, అవునా. ఎందుకంటే ఏమవుతుంది, ఫాదరు మదరు వాళ్ళ చెల్లి ఆంటీయే కదా. సో ఆంటీ అనమాట. సో బి, ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. అయ్యో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. మాటమాటికి అటు ఇటు తిప్పుతున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ మీరు అలాగా పెన్ను పేపర్ తీసుకుని రాసుకున్నప్పుడు మీరు వెంటనే పెడతారని ఆలోచిస్తున్నాను. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం, 6 people. ఓకే, ఇది 6 people FEDEC అంటే ABCDF ABCDF హ్యావింగ్ డిఫరెంట్ వెయిట్ అంటే. ఓకే, ఈ ఈజ్ లెస్ వెయిట్ దాన్ ఎఫ్ బట్ మోర్ దాన్ డి అంట. ఇక్కడ రాస్తానే ఈ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ అంట, అంటే ఎఫ్ కన్నా తక్కువ బట్ మోర్ దాన్ డి అంట. ఓకే, ఇలా రాసుకుందాం. ఇది ఏ హ్యాస్ మోర్ వెయిట్ దాన్ సి బట్ లెస్ దాన్ ఈ అంట. అంటే ఏ అనేవాడు మోర్ వెయిట్ దాన్ సి బట్ లెస్ దాన్ ఈ అంట. ఓకే, ఇది ఒకటి. ఓకే, అంటే ఇక్కడ చూసారా, ఈ గ్రేటర్ దాన్, బట్ పర్టికులర్లీ వెంటనే అంటే వాళ్ళకన్నా మధ్యలో ఇంకెవరు లేరు అనలేదు. అర్థందా, అది జస్ట్ మోర్ దాన్ లెస్ దాన్ అంటారు. సో మనం దాన్ని కంపారిజన్ చేసుకోవాలి. బి డస్ నాట్ హ్యావ్ లోయెస్ట్ వెయిట్. అంటే ఇప్పుడు చూడండి, 6 ఉన్నారు, 1 2 3 4 5 6. బి అన్నది ఇక్కడ తప్పకుండా రాదు, లోయెస్ట్ కాదనమాట. సో ఏంటంటే ఇక్కడ మనం అన్ని గ్రేటర్ దాన్ వేసుకోవచ్చు. ఓకేనా, సో ఏం లోయెస్ట్ కాదు. డి హ్యాస్ మోర్ వెయిట్ దాన్ బి అంట. అంటే డి అన్నవాడు ఇక్కడ రాస్తున్నాం మోర్ వెయిట్ దాన్ బి అనమాట. ఇదో కంక్లూజన్. ఏ హ్యాస్ మోర్ వెయిట్ దాన్ డి అంటే ఏ అన్నవాడు ఇక్కడ రాస్తున్నాడు మోర్ వెయిట్ దాన్ డి అనమాట. ఓకే, అంటే డికి చూడండి, ఈకి డికి, ఈ ఇక్కడ చూడండి, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ డి, అలాగే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, బట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్, చూడండి, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ డి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఈజ్ గ్రేటర్ దాన్ డి బట్ ఆల్సో గ్రేటర్ దాన్ ఈ. కానీ ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ డి అంటే ఏం చేస్తాం మనం, మనం ముందు ఇక్కడ ఈ వేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఇక్కడ 4 వచ్చేసారు ఈడిఏ, అవునా, ఎఫ్. ఇక్కడ 4 వచ్చేసారు ఈడిఏఎఫ్. ఓకేనా, అండ్ అలాగే సి కూడా వచ్చేసింది, ఏ ఇంకా చిన్నది కాబట్టి. అంటే తప్పకుండా ఎఫ్ అనేది ఇటువైపు ఉంటుంది. సో నేను ఈ ఇక్కడ వేసుకుంటే ఏమవుతుంది, ఈ గ్రేటర్ దాన్ డి అండ్ ఏ అని. ఏ అంటే ఫస్ట్ నేను ఏ వేసుకుంటా, తర్వాత డి వేసుకుంటా, తర్వాత సి వేసుకుంటా, ఇక్కడ ఎఫ్ వేసుకుంటాను, అంతే కదా. అర్థమైందా. ఎందుకంటే ఇక్కడ బి వేసుకుంటా, ఇక్కడ సి వేసుకుంటా. ఎందుకంటే బి మనకి లాస్ట్ పొజిషన్ రాదు, కానీ ఏ అన్నది చూడండి, ఏ అన్నది సి కన్నా పెద్ద వెయిట్, అండ్ అలాగే డి అన్నది సి కన్నా పెద్ద వెయిట్ అవుతుంది. ఎందుకంటే ఏ డి కన్నా పెద్దదని చెప్తున్నాడు. ఓకేనా, అలాగే డి బి కన్నా పెద్దది అంటున్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా నీకు సి కన్నా పెద్దది అవుతుంది కదా. సో సి అప్పుడు మనకి ఏమవుతుంది, లాస్ట్ లో వస్తుంది. సో సి అన్నది అప్పుడు మనకి లాస్ట్ లో వస్తుంది, డి అన్నది ఇక్కడ వస్తుంది, ఇక్కడ. సో హైయెస్ట్ వెయిట్ ఎఫ్ వస్తుంది. సో ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ది థర్డ్ లోయెస్ట్ పర్సన్ వెయిట్ 62 kgs అంట. థర్డ్ లోయెస్ట్ పర్సన్ ఏంటి, డి అన్నమాట అనమాట, 62 kg. ఓకేనా,
నెక్స్ట్ ఏమన్నాడు, ది థర్డ్ హైయెస్ట్ పర్సన్ వెయిట్ ఈజ్ 74 kg. థర్డ్ హైయెస్ట్ ఏంటి, ఏ. సో 74 kg ఇచ్చాడు. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. ఈ లింకులు చేయడం మీకు రావాలి. అంటే ఎవరికన్నా ఎక్కువ ఎవరికన్నా తక్కువ ఇచ్చి దాన్ని లింకులు చేయడం వస్తే మీకు ఈజీగా వచ్చింది. ఇఫ్ సమ్ ఆఫ్ వెయిట్ ఆఫ్ డీస్ వెయిట్ అండ్ బి వెయిట్ ఈజ్ 112 అంట. అంటే డీది ప్లస్ బిది 112 అంట. సో డి నాకు ఎలాగా 62 తెలుసు. సో మైనస్ 112 నుంచి 62 తీసేస్తే ఎంత, 50. అంటే బి వెయిట్ నాకు ఏమొచ్చింది, 50 వచ్చింది. ఓకే, 50 kgలు ఇక్కడ రాస్తున్నా. అలాగే ఈ అండ్ ఏ 154 kgs అంట. ఈ ప్లస్ ఏ 154 kgs అంట. అందులో నాకు 74 తెలుసు. 150లో 74 తీసేస్తే ఎంత, 80. సో ఎవరిది వెయిట్, ఈ అన్నది 80 వెయిట్ వస్తుంది అనమాట. సో ఈకి 80 kgలు వేసుకుంటాం. అప్పుడు ఏమన్నాడు, దాని ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బి అండ్ ఈ. సో బికి ఈకి డిఫరెన్స్ కనిపెట్టాలి. సో 80 kgలు మైనస్ 50 kgలు ఎంత, 30 kgలు. సో ఆప్షన్ మనం వేస్తే అప్పుడు 30 kgలు మనం ఆన్సర్ పెట్టుకొని వెళ్ళిపోతాం. ఐ హోప్ మీకు అర్థమైంది కదా. ఇవి ఒకటి, ఓకేనా. నెక్స్ట్ అలాగే 3-4 క్వశ్చన్లు దీని మీద అడుగుతాడు అనమాట. ఎందుకంటే దీనికి మనకి ఇది కూడా ఒక పజిల్ టైప్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఓకే, మళ్ళీ పజిల్స్ ఎక్కువ ఉంటాయి RRPOలో. సో అందుకే పజిల్స్ ఎక్కువ పెట్టాను. ఓకేనా. చలో 6 పర్సన్స్ ఏబిసిడి. ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు చెప్తున్నా ఇక్కడ పెడదాం. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ట్రై చేయండి. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే వాళ్ళు చేయండి. అండ్ అలాగే రెండూ తెలిసిన ఉంటే ప్లీజ్ ఇంగ్లీష్లో ట్రై చేయండి. మీకు రీడింగ్ కంప్రెషన్ పెరుగుతుంది, అలాగే తెలుగు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది, అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఓకేనా. సో చలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎవరైతే తెలుగు ఉన్నారో వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకొని మరీ చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకొని చేయండి. ఇక్కడ నాకు ఇది కావాలి కదా, స్పేస్ కావాలి కదా, అందుకే నేను తెలుగు తీశాను. 6 పర్సన్ ABCDF బై ఐస్ క్రీమ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ విచ్ ఆర్ పిస్తా, వెనిలా, బెంగో, మ్యాంగో, స్ట్రాబెరీ అండ్ చాక్లెట్ ఆన్ డిఫరెంట్ డేస్ ఫ్రమ్ మండే టు సాటర్డే బట్ నాట్ నెస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే నేను ఏం చేస్తాను ఇక్కడ, ఫస్ట్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మొత్తం ఎన్ని, 6 రోజులు కదా, సరిపోయింది కదా. అలాగే వెనిలా, పిస్తా అది మనకు చెప్పలేదు. సో మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 పాసిబిలిటీ వేసేసుకుందాం. ఈ డస్ నాట్ లైక్ బనానా అండ్ వెనిలా ఫ్లేవర్ బట్ బై అండ్ ఐస్ క్రీమ్ బిఫోర్ ఈ అంట. చూడండి, ఈ అన్నవాడు బనానా అండ్ ఆల్సో వెనిలా. ఓకే, వెనిలా ఈ 2 ఇష్టపడ్డు. మళ్ళీ రాసిస్తున్నా, ఈ 2 ఇష్టపడ్డు. బట్ బిఫోర్ ఈ తప్పకుండా బిఫోర్ ఏ ఐస్ క్రీమ్ కొంటున్నాడంట. అర్థందా, అదే చెప్పాడు. ఓకేనా. ఓన్లీ 4 పీపుల్ బై ఐస్ క్రీమ్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. చూడండి, మొత్తం 6 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, మొత్తం 6 మంది ఉన్నారు. 4 మధ్యలో కొన్నారంటే అంటే ఏంటి, ఇప్పుడు 6 మంది ఉన్నారు, 4 మధ్యలో కొన్నారంటే ఈ చివర వస్తారు, మధ్యలో 4 వస్తారు, అంతే కదా. చూడండి మొత్తం ఎంతమంది, 1 2 3 4 5. సో ఏదైనా ఈ చివరని రావాలి, ఈ చివరని రావాలి, అవునా. సో బట్ నాకు ఏ చివరి ఎవడొస్తాడో తెలియదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎఫ్ ఇక్కడ వేసుకుంటాను, ఇక్కడ డి వేసుకుంటాను, అలాగే ఇక్కడ డి వేసుకుంటాను, ఇక్కడ ఎఫ్ వేసుకుంటాను. నో ప్రాబ్లం కదా. ఒకసారి మండే అనుకుంటా ఎఫ్ని, ఒకసారి సాటర్డే అనుకుంటా. సో మధ్యలో 4 మెంబర్స్ సరిపోయింది. ఓకేనా. తర్వాత బి బైస్ మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అని థర్స్డే. అంటే థర్స్డే ఎప్పుడు, బి అన్నవాడు థర్స్డే మ్యాంగో ఫ్లేవర్ అంట. ఇక్కడ ఎలా పెట్టుకుందాం. ఓకేనా. బి అన్నవాడు మనకి థర్స్డే మ్యాంగో ఫ్లేవర్ అంట. అండ్ అలాగే మ్యాంగో ఫ్లేవర్ థర్స్డే కొన్నాడంట, మ్యాంగో రాసేద్దాం. ఓకే, మ్యాంగో రాశాను. ఓకేనా. నెక్స్ట్ ఓన్లీ 3 పీపుల్ బై ఐస్ క్రీమ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అంట. హూ లైక్స్ చాక్లెట్ అండ్ పిస్తా. అంటే ఎఫ్ అండ్ సికి మధ్యన 3 ఉంటారంట. ఎఫ్ అన్నవాడు చాక్లెట్ అయితే వీడు పిస్తా. సో చూడండి, ఎఫ్కి 3 మగినంటే 1 2 3. సో ఫ్రైడేనా సి వస్తుంది. ఈడేంటి, వీడు చాక్లెట్ ఇష్టపడితే వీడు పిస్తా ఇష్టపడతాడు. ఓకే, రాశారు. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఎక్కడ ఉంది, వీడు చాక్లెట్ 1 2 3 అంటే సి ఇక్కడ వస్తుంది, వీడు పిస్తా. ఓకే, పిస్తా రాశాను. ఓకేనా. నెక్స్ట్ ఒక నిమిషం అదే తీసుకుంటానా. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, ఇంకేంటి 2 ఉన్నాయి మనకి, అవునా. ఇంకెవరు ఉన్నాయి చూడండి. ఎఫ్ బైస్ ఐస్ క్రీమ్ బిఫోర్ ఈ అంట. ఎఫ్ అన్నవాడు బి కన్నా ముందే ఐస్ క్రీమ్ బై చేస్తారంట. సో ఈ ప్రకారం చూస్తే
ఎఫ్ ఇక్కడ సాటర్డే బై చేస్తుంది, ఇక్కడ థర్స్డే బి బై చేస్తుంది. అంటే నార్మల్ గా చూస్తే బి ఎఫ్ తర్వాత చేయాలి, అంటే ఇక్కడ కానీ ఎఫ్ ముందే బై చేసింది బి అన్నది. సో మనకి ఈ పజిల్ పోయింది. అవునా? చూడండి, ఎఫ్ అన్నవాడు బి కన్నా ముందే ఐస్ క్రీమ్ బై చేస్తాడు, కానీ ఇక్కడ బి బై చేసింది ఎఫ్ కన్నా ముందు. సో ఈ పజిల్ పోయింది. దీన్ని నేను అరేంజ్ చేసేస్తాను. ఏ కచ్చిరాగా ఉంటది కదా, అంటే అంత గజిబిజిగా ఉంటుంది. సో అరేంజ్ చేస్తే మీకు నీట్ గా కనబడుతుంది. నీట్ గా కనబడితే ఆటోమేటిక్గా నీట్ గా మీకు అర్థమవుతుంది. సో ఎఫ్ బి ఇక్కడ తప్పకుండా ఎఫ్ అన్నది ఇక్కడ మండే వచ్చింది, ఇక్కడ బి అన్నది థర్స్డే వచ్చింది, కాబట్టి ఇది నాకు సాటిస్ఫై అయిపోయింది. అండ్ అలాగే బనానా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ సోల్డ్ బిఫోర్ మ్యాంగో ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్. బనానా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ సోల్డ్ బిఫోర్ మ్యాంగో ఫ్లేవర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఏ ఉన్నది, మనకు తెలుసు ఈ ఏ కన్నా ముందు ఐస్ క్రీమ్ పండుతుంది. సో నాకు ఇంకే వస్తుంది, ఈ ఎక్కడ వస్తుంది, ఏ ఎక్కడ వస్తుంది. కానీ ఇక్కడ బనానా రాదు, ఈకి వెన్నెల రాదు. సో ఇక్కడ ఏమొస్తుంది తర్వాత, కానీ మ్యాంగో కన్నా ఇక్కడ చూడండి, మ్యాంగో కన్నా బనానా మ్యాంగో కన్నా ముందంటే, అంటే ఇంకేముంది ఇక్కడ నాకు ఆప్షన్ ఏ దగ్గరే బనానా పెట్టాలి, బనానా. ఇంకా రెండోది ఏంటి, వెన్నెల ఇక్కడ పెట్టుకుంటా, ఎందుకంటే వెనిలా ఓకే వెన్నెల కాదు సారీ, వెనిలా ఈ కొనదు కాబట్టి. సో మిగిలింది ఏంటి, బనానా మ్యాంగో స్ట్రాబెరీ. సో ఈ అన్నది స్ట్రాబెరీ ఓకే వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ విల్ బి దిస్ వన్. ఓకే, మనకి ఫైనల్ గా ఈ పజిల్ వచ్చింది. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి, రాసుకోండి ఏమొచ్చిందో. మండే చూడండి, FEABCD కరెక్ట్ గా వస్తే సేమ్ అని పెట్టండి. ఓకేనా? చాక్లెట్, స్ట్రాబెరీ, బనానా, మ్యాంగో, పిస్తా, వెనిలా. ఓకే, సో ఇవి కరెక్ట్ గా వస్తే ప్లీజ్ నాకు సేమ్ మొత్తం టైప్ చేయండి, సేమ్ 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 అని చార్ట్ లో టైప్ చేయండి. ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ అవ్వమని కూడా చెప్పండి. అండ్ అలాగే ప్లీజ్ మర్చిపోవద్దు, ఎంతమంది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైనా సరే మీరు లైక్ చేయాలి. ఓకే, మాకు మోటివేషన్ పెరగాలంటే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి. తెలుగు వాళ్ళు తెలుగు చదవండి చేయండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదవండి చేయండి, రెండు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్తో ఫాలో అయిపోండి. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? సో ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ప్లీజ్ ఈ లోపు నేను చేసే లోపు మీరు చేయాలి, ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? చలో, 12 members a football team are sitting in a parallel row containing 6 people each అంట, in such a way that there is an equal distance between adjacent persons. Okay, in row U, V, X, Y, Z are seated in all of them facing south అంట, అంటే సౌత్ ఫేసింగ్ లో U2 Z కూర్చున్నారు. ఓకేనా? 1 2 3 4 5 6. నేను ఎప్పుడు 2 పాసిబిలిటీలు వేసుకుంటూ వెళ్ళిపోతాను, అప్పుడే మనం ఈజీ అవుతుంది. ఇది U2 Z. ఓకే, సౌత్ డైరెక్షన్. అలాగే నార్త్ డైరెక్షన్ కూడా ఎవరు, 1 2 3 4 5 6. ఓకే, నార్త్ డైరెక్షన్. నార్త్ డైరెక్షన్ ఏంటి, A to F నార్త్ డైరెక్షన్. ఓకే, నార్త్ డైరెక్షన్. సో 1 2 3 4 5 6 ఇది నార్త్ డైరెక్షన్, A to F. ఓకేనా? సో 2 పాసిబిలిటీ రాసేసుకున్నాం. సో డైరెక్ట్ మనం ఇక్కడ వరకు మనం చదివేసినట్టే ఇది. ఓకే, సీటెడ్. Therefore, in the given seating arrangement, each of facing ఇది వదిలేండి. X sits third to the right of V. Either X or V sits an extreme end of the line. చూడండి, X, Y ఎక్కడ ఉంటారు, పైన ఉంటారు, పైన. ఓకే, సౌత్ డైరెక్షన్ లో ఉంటారు. సౌత్ డైరెక్షన్ లో V కి రైట్ సైడ్ లో అంటారు, అంటే V కి రైట్ సైడ్ అంటే ఇక్కడ చూడండి, V కి రైట్ సైడ్ లో అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ వస్తుంది. 1 2 3 X అన్నది వస్తుంది. అవునా? సో ఇప్పుడు నేను ఎయిదర్ ఆఫ్ ఎక్స్ ఆర్ వి సిట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎండ్, అంటే ఒక ఎండ్ లో ఎయిదర్ అంటే ఎక్స్ అయినా కూర్చోవచ్చు, వై అయినా కూర్చోవచ్చు, కానీ ఎవరో మనకి తెలియదు. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, నేను విని కూర్చోబెడతాను, దాని థర్డ్ సైడ్ లెఫ్ట్ ని ఎక్స్ పెట్టేస్తాను. సో ఇక్కడ ఎక్స్ ని చూపిస్తాను, దాని థర్డ్ సైడ్ లో 1 2 3 విని పెట్టేస్తాను. ఎనీ డౌట్ ఇక్కడ ఇది ఎలా వచ్చిందో మీకు అర్థమైందా? చూడండి, మీకు సాటిస్ఫై అయిందా లేదా? నేను రెండు పాసిబిలిటీ వేసుకున్నాను. నేను బ్లూ పెన్ తీసుకుందాం. 2 పాసిబిలిటీ తీసుకున్నాను. వి రైట్ సైడ్ ఎండ్ లో పెట్టాను. ఓకే, ఎక్స్ ని లెఫ్ట్ సైడ్ లో పెట్టాను, రైట్ సైడ్ లో పెట్టేశాను. ఇక్కడ అలాగే ఎక్స్ ని అండి పెడితే ఇక్కడ వీని పెట్టేశాను. అయిపోయిందా? సో నాకు ఈ పాయింట్ మొత్తం అంతా అయిపోయింది. ఓకే, ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్, ది వన్ హూ ఫేసెస్ వి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి అంట. చూడండి, విని ఎవరైతే, ది వన్ హూ ఫేసెస్ వి, ది వన్ హూ ఫేసెస్ వి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి అనమాట. అంటే సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ అంటే ఈ ఇక్కడ కింద ఉంటాయి కదా, A to F కదా. సో ఈని ఇక్కడ వేస్తే
వాడు సెకండ్ టు ద రైట్ అండ్ ఫేస్ చేస్తాడు, సరిపోయింది కదా. సేమ్ అలాగే ఈ నేను ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈని ఫేస్ చేస్తాడు, సరిపోయింది. అంటే ఈయన ఏం చేస్తాడు, రెండు ప్లేస్ ముందులో పెట్టేసుకుంటాడు. తర్వాత 2 people sits between B and F అంట. మనకి ఎవరో తెలియదు, కానీ బికి ఎఫ్కి ఇక్కడ బి రావచ్చు, ఇక్కడ ఎఫ్ రావచ్చు, ఇక్కడ బి రావచ్చు, ఇద్దరు పీపుల్ కూర్చున్నట్ట పని ఎక్కడ. బట్ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు చూడండి, నెయిదర్ బి నార్ ఎఫ్ సిట్స్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్ అంట. ఇప్పుడు చూడండి, దీంతో మనం ఆడేయచ్చు, దీంతో మనం చెవిటి ఆడేయచ్చు. బికి ఎఫ్కి ఇక్కడ రాస్తున్నానే, మామూలుగా రాస్తున్నాను, బికి ఎఫ్కి ఓకే ఇద్దరు మధ్యలో కూర్చుంటారంట. అంటే మొత్తం ఎంతమంది, 4 ప్లేస్. కానీ ఈ ఎండ్ లో కానీ ఇక్కడ కానీ బి రాదు, ఎఫ్ రాదు, ఓకే. ఇక్కడ బి రాదు, ఎఫ్ రాదు, ఓకే. ఇక్కడ కూడా అలాగే బి రాదు, ఎఫ్ రాదు, ఓకే. ఇక్కడ బి రాదు, ఎఫ్ రాదు. సో ఇంకేం ప్లేసెస్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ పొరపాటు నేను ఫర్ ఎగ్జాంపుల్, ఓకే మళ్ళీ చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1 2 వదిలేసి ఇక్కడ ఎఫ్ పెడతా, బట్ ఇక్కడ ఎఫ్ రాకూడదు. పోనీ ఓకే ఇక్కడ బి పెట్టాను అనుకోండి, 1 2 పెట్టి ఇక్కడ ఎఫ్ పెడతా, ఇక్కడ రాకూడదు, ఇక్కడ ఎఫ్ రాకూడదు. పోనీ ఇక్కడ బి ఇక్కడ ఎఫ్ పెట్టాను, ఇక్కడ కూడా బి వస్తుంది, ఇక్కడ కూడా రాకూడదు. అంటే నాకు ఈ పాసిబిలిటీ అవ్వదు, అవునా కదా. అంటే అట్లీస్ట్ ఒకటి మాత్రం కార్నర్ లో పెట్టాలి. కానీ వాడు ఏమన్నాడు, నెయిదర్ బి నార్ ఎఫ్ సిట్స్ అన్నాడు. సో నాకు ఇది పాసిబిలిటీ కాదు కాబట్టి నేను డైరెక్ట్ గా దీన్ని అరేంజ్ చేసేసుకుంటాను, అంటే కట్ చేసేసుకుంటాను. ఇంకా దీని వైపు నేను చూడను, మీరు కూడా చూడొద్దు. సో ఈ పజిల్ పోయింది, ఈ పాసిబిలిటీ పోయింది. నాకు ఒక పాసిబిలిటీ ఉంది, నో ప్రాబ్లం, ఆ ఒక పాసిబిలిటీతో నేను చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, బి ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఎఫ్ రాదు. సో ఇంకేమున్నది, బికి ఎఫ్కి 2 పొజిషన్స్ లో ఉన్నాయి. అది బి నేను రాస్తున్నా, బి ఎక్కడైనా రావచ్చు, ఎఫ్ అయినా రావచ్చు. సో ఇక్కడ బి అయినా రావచ్చు, ఎఫ్ అయినా రావచ్చు, అవునా. సో నేను మిగతాది అరేంజ్ చేసుకుంటా. అర్థమైందా, నాకు పొజిషన్ తెలిసింది కానీ ఎగ్జాక్ట్ గా పర్సన్ ఎవరో తెలియలేదు. ఓకే నేను ఏం చేస్తాను, బిఆర్ఎఫ్ బిఎఫ్ తీసుకున్నాను, ఓకేనా. నెక్స్ట్, ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి ఫేసెస్ ద పర్సన్ హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అంట. యూకి లెఫ్ట్ ఏంటి, యూ అంటే పైన ఉంది ఈ డైరెక్షన్ లో, లెఫ్ట్ అంటే ఏంటి 1 2 3. ఈ పర్సన్ ని ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి అంటే బి ఎక్కడున్నా వీడు ఫేస్ చేస్తాడు, బి ఎక్కడున్నా వీడు ఫేస్ చేస్తాడు, అర్థమైందా. ఇమీడియట్ నైబర్ యూకి థర్డ్ పర్సన్ ఎవరైతే లెఫ్ట్ లో ఉన్నాడో వాడు ఫేస్ చేస్తాడు. సో చూడండి, ఇప్పుడు బిని ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిని ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, యూకి థర్డ్ లెఫ్ట్ ఎలాగొస్తాడు, ఇదే లాస్ట్ ఎండ్ కదా, ఇది ఎండ్ అయినప్పుడు ఇటువైపు రాదు. అంటే బి అన్నది ఇక్కడ రాదు, ఇది మనకు తెలిసిపోయింది, అవునా. బి అన్నది ఇక్కడ రాదు, అరేంజ్ చేసేద్దాం. సో బి అన్నది ఇక్కడ రానప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఎఫ్ వచ్చేస్తుంది, వేసేద్దాం. సో అప్పుడు ఎఫ్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ బి వచ్చేస్తుంది. అర్థమైందా, నేనేం చేశాను, యూ కి లెఫ్ట్ సైడ్ లోని ఒక పర్సన్ ఉంటాడు, వాడి నైబర్ బి అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బి పెట్టాను అనుకోండి, యూ ఇటువైపు వేయాలి, ఇటువైపు ఛాన్సే లేదు నాకు, అవునా కదా. సో నేను బి అక్కడ పెట్టలేను కాబట్టి ఇక్కడ నేను అరేంజ్ చేశాను అనమాట. నాకు ఎఫ్ కి బికి తెలిసిపోయింది, ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, యూ థర్డ్ పర్సన్ వేస్తా, యూకి లెఫ్ట్ సైడ్ యూ అనమాట. సో బి ఇక్కడ ఉన్నది, బికి నైబర్, ఓకే బికి నైబర్, ఓకేనా. బికి నైబర్ యూకి థర్డ్ పొజిషన్ లో చూస్తాను ఆపోజిట్. సో నేను అప్పుడు ఏమవుతుంది, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసాను అనుకోండి, యూని ఇక్కడ వేసాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది 1 2 3 అది డైరెక్ట్ గా చూసేస్తాడు, ఎవడో తెలియదు డైరెక్ట్ గా చూసేస్తాడు. సో ఇక్కడ రాదు. అదే యూని ఇక్కడ వేసాను అనుకోండి, 1 2 3 సో ఇక్కడ వస్తాడు, వాడు నైబర్ అవుతాడు బికి, అవునా. వాడు బికి నైబర్ అవుతాడు, అవునా. సో బికి ఎప్పుడైతే నైబర్ అయ్యాడో నేను నా యూ పొజిషన్ తెలిసిపోయిందని నేను యూని కన్ఫర్మ్ చేస్తాను పొజిషన్, బట్ ఎవడో నాకు తెలియదు అక్కడ, ఓకేనా. యూని కన్ఫర్మ్ చేశాను, యూఎక్స్వి తెలిసిపోయింది. నెక్స్ట్ డబ్ల్యూ అండ్ వై ఆర్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈచ్ అదర్ అంట. డబ్ల్యూ అండ్ వై ఇమీడియట్ నైబర్స్ అంట. సో డబ్ల్యూవై ఇంకా either డబ్ల్యూ ఆర్ వై ఇక్కడ వస్తుంది, లేదా డబ్ల్యూ ఆర్ వై ఇక్కడ, కానీ ఎవడెవడో నాకు తెలియదు, అది పక్కన చెప్పుకోవచ్చు. సి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంట. సి అన్నది సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఇక్కడ వేసాను అనుకోండి, సెకండ్ టు ద లెఫ్ట్ అంటే సి ఇక్కడ రావాలి. సో ఇక్కడ రాదు కాబట్టి నాకు ఇంకే పొజిషన్ ఉన్నది, నాకు ఓన్లీ ఏ ఇక్కడ వేసుకుంటే సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి వేస్తాను. సో మిగిలిందంటే ఏబిసిడిఈ డి ఇక్కడ వేసుకుంటా. సో నాకు కిందదైతే వచ్చేసింది, కిందది పజిల్ వచ్చేసింది, అవునా. కింద పజిల్ వచ్చేసింది. సో పైది చూడండి, డబ్ల్యూఐ వై డస్ నాట్ ఫేస్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి. వై డస్ నాట్ అంటే డికి ఇమీడియట్ నైబర్ ఇటువైపు కానీ ఇటువైపు కానీ వై ఫేస్ చేయదంట. సో డికి ఇమీడియట్ నైబర్ ఇది, వై ఇక్కడ ఫేస్ చేయదంటే వై ఇక్కడ రాదంటే వై. సో మనకి ఏమొస్తుంది, ఇక్కడ డబ్ల్యూ వస్తుంది, ఇక్కడ వై వచ్చేస్తుంది. సో మనకి ఏమైంది, ఇక్కడ ఈ రెండు నేను అరేంజ్ చేస్తాను, ఓకేనా. డబ్ల్యూ అయితే సో మిగిలింది ఏంటి, యువి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో మనకి ఫైనల్ ఆన్సర్
ఇదనమాట. ఓకే, వీడికి ఇది ఆపోజిట్, వీడికి ఇది, మీకు ఆన్సర్ ఏమైనా అడగొచ్చు. ఓకే, ఇందులో 5 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతాడు. మీకు ఎప్పుడైతే 10 వచ్చిందో ఆన్సర్స్ ఆటోమేటిక్గా ఈజీగా చేసేస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 35 to 40. పని చేయండి, దీన్ని మీరు హోంవర్క్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, హోంవర్క్ చేయండి, ట్రై చేయండి. రాకపోతే ఇప్పటివరకు మనం చూడండి, నిన్న కూడా ఒకటి హోంవర్క్ వదిలేము. ఓకేనా, మీరు చెయ్యాలని. కానీ చాలా మంది చేశారు, కమెంట్ కూడా చేశారు. అలాగే మీరు కూడా చేయండి. అర్థమైందా? చాలా మంది కమెంట్ చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అందుకే పజిల్ వదులుతున్నమాట. పజిల్ వదిలితే మీ మైండ్ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, నార్మల్ క్వశ్చన్ అయితే ఏముండదు. ట్రై చేయండి. అవ్వకపోతే నేను తప్పకుండా ఏవేవైతే క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చినా అవన్నీ ఒక వీడియో చేసేస్తాను. ఏముంది? ఓకేనా, లాస్ట్ హోంవర్క్ క్వశ్చన్స్ మీకు క్లారిఫై కూడా వచ్చేస్తుంది. మీకంటూ ఒక క్లారిఫై వచ్చేస్తుంది. అవునా కదా? ఈజ్ ఇట్ ఓకే? ఎందుకంటే మనకు టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు క్వశ్చన్ ఇచ్చాను, చెయ్యండి. పజిలే కాబట్టి. ఓకేనా, పజిల్ వచ్చిందంటే క్వశ్చన్స్ ఎలాగనే చేసేస్తారు. ఓకేనా, సో ఫ్రెండ్స్, దీన్ని హోంవర్క్ చేయండి. దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి, అందరూ పెట్టినట్టే. అండ్ మీకు వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారండి. ఓకేనా, మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.